ఆర్థిక శాస్త్రం వాళ్ళు అనేది ఏంటంటే 6% అభివృద్ధి కనుక రేటు ఉన్నట్లయితే ఆర్థిక వ్యవస్థ ఆరోగ్యకరంగా ఉంది, ఆ దేశ ఆర్థిక వ్యవస్థ బలంగా ఉంది, నిలకడగా ఉందన్నది ఒక అంచనా. ఇప్పుడు 8% ఆర్థికాభివృద్ధి ఉంటుందన్నది అంచనా. దీన్ని బట్టి దేశంలో పలు మార్పులు వచ్చే అవకాశం ఉందని అనుకుంటున్నారా? మోడీ గారు వచ్చిన తర్వాత స్టేబుల్ గవర్నమెంట్ ఏర్పడి భారత పారిశ్రామికవేత్తలలో ఒక మంచి భరోసా ఏర్పడింది. దానికి తోడుగా విదేశీ విధానం ఏదైతే ఇతర దేశాలతో కుదుర్చుకున్నటువంటి అనేక రకాల వ్యాపార ఒప్పందాలు ఏవైతున్నాయో అది ఆ భారత ఆర్థిక వ్యవస్థని బూస్టప్ చేయడానికి తోడ్పడం చేస్తాం. మోడీ గారి విజన్ 2047 2047 వికసిత్ భారత్ దిశగా అడుగులు వేస్తా ఉంది. దానివల్ల ఇవాళ 8% వృద్ధి రేట్ అని చెప్పి ప్రిడిక్ట్ చేస్తా ఉంది. అది కనుక నిజంగా జరిగితే ఒక అద్భుతాలు జరిగేటువంటి ఆస్కారం ఉంది. కాబట్టి లాస్ట్ బడ్జెట్ లోనే నిరుద్యోగ సమస్యను ట్యాకిల్ చేయాల్సిన అక్కడ ఉన్నది. మానవ వనరులని ఇలా భారత ఆర్థిక వృద్ధిలో భాగస్వామి చేయాల్సిన భావించింది. దానికి తోడుగా అండగా ఉంటుందని భావిస్తాం. అంటే మీరు అమెరికా పన్ను వీటన్నిటితో ఆంక్షలతో కొంతమేరకు మనం నష్టపోయే అవకాశం ఉంది. దీన్ని భర్తీ చేసుకునేందుకు ప్రత్యామ్నాయ మార్గాలు ఏమున్నాయి? తప్పకుండా ఇలా అగ్రరాజ్యాల ఒత్తిడి లొంగే స్థాయిలో లేదు భారత్. భారత్ ప్రపంచంలో శాసించే స్థాయికి ఎదిగింది.